ఎవరది? ఏమైంది? కౌగిలిస్తా. ఏంటి? అదే నాకు నేనే కౌగిలిస్తా అని పందెం వేసుకుని దూకేశా. అబద్ధాలు ఆడకు. దొంగతనంగా మామిడికాయలు కొట్టలేదు నువ్వు. కోసాని అనుకో. ఎవరది అనట్ట బెదిరించాలా? డామ్ అని కింద పడ్డాను. వెన్నుపూస చాలా డేంజర్ లో పడ్డట్టుంది స్వామి. కాస్త చెయ్యందివు. అమ్మో అమ్మో, లెగ్గు తీసి లెగ్గు వేసే పొజిషన్ కనపడటం లేదు. కాస్త నడుం మీద చెయ్యి స్వామి. ఎయ్యే. అమ్మో, నడ్డి పూస లూజ్ అయినట్టుంది. కొంచెం భుజం మీద చెయ్యి వేసుకొని స్వామి. ఏమేమి వేసుకుంటావు ఒక్కసారి గాని. ఊరికే బెల్లం పగల సాగదేక. పద. అమ్మో అమ్మో, ఎందుకైనా మంచిది కాస్త ఇంటి దాకా మోసుకెళ్ళరాదు? అరే విక్రమార్కుడు భేతాళుడు కథలా అయిపోయింది నీ గొడవ. ఏమిటిది నా వెండి కడియం లాక్కుంటున్నావు? బంగారు కడియం చేయిస్తాలే స్వామి. ఇది నాకు ఈత పోటీలో వచ్చింది. బంగారం కంటే ఎక్కువ. నేను నీ బంగారాన్ని అనుకుని అనుకుని ఇలా బతికినంత కాలం నా భారం మోసే స్వామి. అలాగేలే, ముందు నువ్వు నోర్మోయ్. చంద్ర, అమ్మా దీపా, ఆ పని కాసేపు ఆపి పొయ్యి మీద పప్పు పడే. లేదమ్మా, ఈ రోజు సిఐ ప్రతాప్ గారింట్లో ఈ జాకెట్లు ఇస్తానని చెప్పాను. అమ్మా, అయ్యో అత్తయ్యో. ఏమ్మా అలా నడుస్తున్నావే? ఏం చేయను, మీ అబ్బాయి చేసిన నిర్వాకం. మా అబ్బాయి చేశాడా? ఏం చేశాడమ్మా? ఇంకేం చేయాలి, వెన్నుపూస ఇరగొట్టాడు. అమ్మో అయ్యో. కాదమ్మా, ఎప్పట్లాగే చెట్టెక్కి వాళ్ళ తోటలోనే దొంగతనంగా మామిడికాయలు కోసుకుంటోంది. ఎవరదే అన్నాను, బల్లిలా పడింది కింద. ఇదిగో దీప, కాస్త అమృతాంజనం రాయి. అలాగే తెస్తాను. సిగ్గులేదు మగాడెదురుగా? నొప్పి స్వామి నొప్పి. బాధలో స్వపర భేదాలు లింగ భేదాలు తెలియడం లేదు. అమృతాంజనం తెచ్చాను, బోర్లా పడుకో, రాస్తాను. అర్జెంట్ ఏం లేదు, ఆరగా ఆరగా రాయి. ఏమయ్యాడబ్బా? కాస్త డబ్బా అయ్యేదాకా చూస్తూ పడుకోవచ్చు అనుకుంటే మాయమైపోయాడే. అబ్బా, చేతులేంటి అంత గట్టిగా ఉన్నాయి? అంట్లు తోతున్నావా దీపా? అంట్లేం కర్మ, పిడకలు కూడా కొడుతున్నా. అబ్బా, పిడకలు కాదు, పేళ్ళేసే చేతుల్లో ఉన్నాయి. అబ్బా, నువ్వా? ఎంత అదృష్టం నాది. నిజంగానే పట్టు పట్టావన్నమాట. నిజంగా పట్టానంటే నడ్డి నిజంగానే పెరుగుతుంది. అథవా ఇంటికెళ్ళు.